ప్రభువును రక్షకుడైన శ్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రియమైన బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాం మీద ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రేఖల చారుని కంచి కాపాడి సంరక్షించింది. మరొక కాల సమయం సజీవ లేఖను జరిగి ప్రార్థించగా వాక్యమైనది వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. దేవుని సంఘం ప్రియమైన బిడ్డ నిర్మించి ఏర్పాటు చేయని వాతావరణం అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 19 వచనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 19 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అతడిక మీదట దాసుడిగా నుండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమై ప్రభు విషయమై మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు పత్రిక రాస్తూ మరి ఎవరైతే ఓనేసిమును గురించి, ఈ ఓనేసిము అనే వ్యక్తి తాను తిరిగి పరిచర్యలో మరి ఫిలెమోనుకు సహకారిగా ఉండాలని పౌలు తలంచాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాటల్లో మనం ఆలోచన చేసినప్పుడు అంటాడు, అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను అన్నాడు. అంటే ఏంటి? దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఉద్దేశంలో తన పాత్ర ఎంతో ఉన్నతమైనది గాను, దేవుడు తనని ఉన్నతమైన స్థితిలో పరిచర్యలో నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి పౌలు ఓనేసిమును గురించి ఇక్కడ ఫిలెమోనుకు చెప్తున్నాడు. ఏమనంటే, అతడిక మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగా అంటున్నాడు. అంటే ఉన్నతమైన స్థితిని కలిగిన వాడిగా, దేవుని యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మలో తాను దేవుని యొక్క పనిలో ఏమై ఉన్నదో చెప్తూ ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకు, అంటే ప్రియ సహోదరుడు అంటే ప్రభు చేత ప్రేమింపబడ్డవాడిగా, ఆ పరిచర్యలో పాలుభాగస్తుడుగా, ఆ పరిచర్యను జరిగించేవాడిగా, దేవుని యొక్క రాజ్య సువార్తలో తన వంతు పాత్ర ఏమై ఉన్నదో తాను చేయవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడిగాను విశేషముగా నాకును అంటున్నాడు. అంటే ఏంటి? పౌలుతో తనకున్న యొక్క సంబంధాన్ని గురించి, ఇక్కడ ఓనేసిము యొక్క సంబంధాన్ని గురించి ఫిలెమోను చెప్తున్నాడు. శరీర విషయమున ప్రభు విషయమున మరీ విశేషముగా నీకున్నాడు. అంటే తాను శారీరకంగా, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా ఈ 2 విధాలుగా మరి పౌలు ఫిలెమోనుకు మరి ఓనేసిమును గురించి చెప్తున్నాడు. ఎలాగా? శరీర విషయమును ప్రభు విషయమును అన్నాడు. అంటే శరీరానుసారంగాను, ప్రభు అంటే వాక్యానుసారంగా, శరీరానుసారంగా ఈ 2 విషయాల్లో తన యొక్క పాత్ర మరీ విశేషముగా నీకును అంటాడు. అంటే ఏంటి? క్రీస్తు యొక్క పరిచర్యలో, క్రీస్తు యొక్క పనిలో తాను నీతోటి ఏ విధంగా పరిచర్య చేయవలసి ఉన్నదో చెప్తూ ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను అన్నాడు. అంటే కాబట్టి ఎల్లప్పుడూ అంటే పనిలో నిపుణత కలిగిన సేవకుడిగా, విశ్వాసిగా తన పాత్ర ఏమై ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో తోటి విశ్వాసులతో కలిసి మరి పరిచర్యను జరిగించేటప్పుడు ప్రభు యొక్క హస్తాలు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏ విధంగా ముందుకు నడిపించబోతున్నాడో ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అని. అంటే ఏంటి? ఒక సహోదరుడుగా తాను పరిచర్యలో దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డ విధానం ఏదైతే ఉందో దానిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడుగా నీ యుద్ధకు ఎల్లప్పుడూ ఉండుటకు కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండేనని. అంటే కొంతకాలం అతడు దూరంగా ఉండటంలో భాగం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను మరి సమస్తాన్ని జరిగించే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావనలో తీసుకొస్తున్నాడు.
కాబట్టి నీవు నన్ను నీతోటి పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని కూడా చేర్చుకొనుము అంటాడు. అంటే ఎలాగైతే ఫిలోమోను పౌలుని చేర్చుకున్నాడో అదే విధంగా ఓనేసిమును కూడా తాను చేర్చుకోవలసి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో తన వంతు పాత్ర ఏమై ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని కూడా చేర్చుకొను అన్నాడు. అంటే ఇది ఆత్మ సంబంధమైన ఉద్దేశాలతో కూడినది, లోకానుసారంగా శరీరానుసారంగా కాదు. కానీ దేవుని యొక్క పనిలో ఒకరికి ఒకరు సహకరిస్తూ, ఒకరికి ఒకరు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచే విషయంలో తమ వంతు పాత్ర ఏమై ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినడలా నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొనుము అని చెప్తూ, అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలా, నీకు ఏమైనా గుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చుము అంటాడు. అంటే ఒకవేళ తన వల్ల నీకు ఏమైనా నష్టం కానీ ఇబ్బంది కానీ కలిగితే అది ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావనలో తీసుకొచ్చాడు. అంటే తనను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒకవేళ అతను నష్టపరిస్తే ఆ నష్టాన్ని నేను నీకు పరిష్కరిస్తాను, పరిష్కారం చెల్లించేవాడిగా ఉంటానని చెప్తున్నాడు. అందుకే అతడు నీకు ఏ నష్టమో కలుగజేసినలా నీకు ఏమైనా రుణమున్నలా, ఒకవేళ నీ దగ్గర ఏమన్నా మరి తాను ఆర్థికంగా ఆశించినట్లయితే దాని విషయంలో నేను దానిని చెల్లించువానిగా ఉంటాను అంటున్నాడు. అది నా లెక్కలో చేర్చుము అంటున్నాడు. అంటే అది నాదిగా భావించు అంటున్నాడు. అంటే ఏంటి, మరి పౌలు ఫిలోమోనుకు ఈ పత్రిక రాస్తూ మరి ఓనేసిమును గురించి అంత శ్రద్ధ కలిగి, అంత భక్తి కలిగి, అంత ప్రేమ కలిగి ఉండడంలో భాగం ఏంటంటే తాను కూడా అపోస్తులత్వంలో మరి తోటి పరిచారకుడై ఉన్నాడు. కాబట్టి ఆ పరిచారకుడిని ప్రోత్సహించే విషయంలో తన పాత్ర ఏమైనదని మనం ఇక్కడ చూడగలం. అంటే తన మట్టికి విశ్వాసిగా, సేవకుడిగా, భక్తుడిగా కాదు, కానీ అనేకులను ప్రభు కొరకు ప్రభు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి వారిని కూడా సమర్థిస్తూ, వారికి సహకరిస్తూ, వారి అవసరతల్లో తాను సహకారిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, అతడు నీకు ఏమి నష్టమైనా కలుగు చేసిన ఎడలా, నీకు ఏమైనా గుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చమంటూ పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయుచున్నాను అంటాను. అంటే నేనే స్వయంగా నీకు రాస్తాను, ఎందుకంటే నేనే దానికి పూచీదారుణ్ణి, అంటే నేనే దాన్ని నీకు చెల్లించేవాడిని అన్నానని చెప్పి ఫిలోమోనుకు పౌలు పత్రిక రాస్తూ, అది నేనే తీర్చును, అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అంటాడు. అంటే ఇక్కడ ప్రభు ఇంకో మాట మాట్లాడతాడు. ఏంటి, అది నేను తీర్చడానికి సామర్థ్యత కలిగిన వాడిని. అయితే ఆత్మ విషయంలో, అంటే విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో మరి పౌలు ఎంత ఉన్నతమైనడో అక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఫిలోమోనుతో అంటున్నాడు ఏమని, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అంటాడు. అంటే ఆత్మల పట్ల భారం కలిగిన ఆ భారాన్ని మరి పొందిన మరి పౌలు కంటే మరి ఫిలోమోను గొప్పవాడు కాదు. కాబట్టి ఇక్కడ పౌలు అందుకనే ఫిలోమోనుతో అంటున్నాడు, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అన్నాడు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తాడంటే ఆత్మల పట్ల భారము కలిగి, పరిచర్యలో సహవాసం కలిగి, తోటి పరిచారకులను ప్రోత్సహించే విషయంలో క్రీస్తు ప్రేమను కలిగిన వాడు పౌలు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ఓనేసిమును ఫిలోమోనుకు పరిచర్య చేస్తూ వారు పరిచర్యలో ఏ విధంగా కొనసాగాలో, ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలో ఇదంతా కూడా ఆనాడు పౌలు తన యొక్క పత్రిక ద్వారా ఫిలోమోనుకు చెప్తున్నాడు. అంటే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని ఏ విధంగా ప్రోత్సహిస్తే ఆ విశ్వాసులు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతారో గుర్తు చేశాడు. అందుకనే ఓనేసిము కొరకు పౌలు యొక్క విజ్ఞాపనగా ఈ యొక్క పత్రికలు, ఈ మాటలు మనం చూడగలం. ప్రియమైన సంఘమా, ప్రియమైన విడుదలారా, కాబట్టి నేడు సార్వత్రిక సంఘంలో దేవుడు పౌలు ద్వారా ఇక్కడ ఫిలోమోనుకు రాసిన యొక్క పత్రికను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేడు మనము సహకారులుగా ఒకరినొకరు సహకారంలో పాలిభాగస్తులుగా ఎంచుకొంచు తమకంటూ యోగ్యులను తలంచి ఇతరులకు సహాయపడే వారిగా ప్రభు రాజ్య సువార్తలో ఆనాడు పౌలు ఎలాగైతే ఓనేసిము పట్ల
మరి శ్రద్ధ కలిగి మరి ఫిలోమోనుకు తన పత్రికను రాసి పంపించాడో, అలాగే నేడు తోటి సహచరులతో, తోటి సహవాసులతో, తోటి పరిచారకులతో అటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటే గనక దేవుడు తప్పక ఆనాడు పౌలుకు ఎలాంటి కృపనైతే ఇచ్చి నడిపించాడో అట్టి కృప చేత నేడు మనలను కూడా ఆయన ముందుకు నడిపించినని ఉదయకాల సమయమున పౌలు భక్తుడు ఫిలోమోనుకు రాసిన పత్రిక ద్వారా తెలియజేయబడుతున్న మాటలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన ఓనేసిము యొక్క పరిస్థితిని అవును నాయన పౌలు ఫిలోమోనుకు తెలియజేసినప్పుడు తాను అంగీకరించుటకు, తనతోటి పరిచర్య చేయుటకు ఏర్పరచుకున్న విధానము నిజమైన ఆయన నిన్ను బట్టి, నీ మాటని బట్టి వారు ఏక హృదయం ఏకాత్మ కలిగి విశ్వాసంలో కొనసాగుటకు నువ్వు ఇచ్చిన కృపగా వందనాలు. జీవం కలిగి నీ మాటల చేత వారిని దీంపజేసి కృప వెంబడి కృప చేత ముందుకు నడిపించండి. మళ్ళీ ఇల్లు బలపరిచేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు, హాస్పిటల్స్ వద్ద ఉన్నవాడు ముట్టి లేవనెత్తివాడు, ఏ ఒక్కరు నశించడానికి అందరూ మానవర్తగలిగి బాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో చెరగలిగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తన బిడ్డలు ఎవరికి పెద్దల వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు ఆశీర్వదించి దీవించి నీ రెక్కల చాటును బలపరిచి భద్రపరిచి జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేయమని ఇదిగో నాయన మరి ఆనాడు ఏ విధంగా అయితే పౌలు తన పరిచర్యలో మరి ఫిలోమోను ముందుకు నడిపించాడో ఆ విధంగా నేడు విశ్వాసులుగా, సేవకులుగా, నీ బిడ్డలుగా మేము నీ పరిచయంలో ముందు కొనసాగుటకు అటు కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక బంధన మాత్రం నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చిగాక, నీ చిత్తం పరలోక మంది నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదానాలను మాకు దయచేయము, మా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధన ప్రకాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి, ఆమేన్. మన పరమ ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించును గాక. ఆమేన్.